నెల్లూరు సిటీ నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం సిపిఎం కార్యదర్శి కత్తి శ్రీనివాసుల ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు సిటీ నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారం కాక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. అభివృద్ధి మంత్రం జపిస్తూ నిరంతరం ప్రచార ఆర్భాటాలకు మాత్రమే పాలకులు పరిమితమయ్యారని అన్నారు. కుళాయిలలో మురికి నీరు సరఫరా అవుతుందని, ఒక్క వార్డులో కూడా తాగేందుకు సురక్షిత మంచినీరు సరఫరా కావటం లేదని అన్నారు. దోమలు స్వైర విహారం చేస్తున్నాయని, అనేక మంది విష జ్వరాల బారిన పడి ఆరోగ్యాలు నాశనమై ప్రాణాలు కూడా కోల్పోయారని తెలిపారు. కామ్రేడ్ పెంచలయ్య ప్రాణత్యాగం ఈరోజు నెల్లూరు సిటీలోనే కాదు, నెల్లూరు జిల్లాలో రాష్ట్రంలో సంచలనాత్మకమైంది. అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, ఉప ముఖ్యమంత్రి గారు కానీ ఈ రోజుకి డ్రగ్స్ గంజాయి నిర్మూలనకు వ్యతిరేకంగా ప్రాణత్యాగం చేసిన పెంచలయ్య మృతి మీద స్పందించకపోవడం బాధాకరం, విచారకరం. ఈ రోజుకి ₹1 కూడా ప్రభుత్వం వైపు నుంచి సహాయం అందల. ఆయన దళిత కుటుంబానికి చెందినటువంటి వ్యక్తిగా చనిపోయారు కాబట్టి SC/ST అట్రాసిటీ కవర్ అయినందువల్ల ఆ నష్టపరిహారం మాత్రం ప్రస్తుతానికి మంజూరు చేస్తున్నారు తప్ప ప్రభుత్వం వైపు నుంచి ఎక్స్గ్రేషియా అనేటటువంటిది మంజూరు కాలేదు. అది కూడా పూర్తి స్థాయిలో లేదు. వారి కుటుంబ సభ్యులకు అవసరమైనటువంటి ఉద్యోగం ఇటువంటివి కూడా ఏ రకమైనటువంటి కల్పించలేదు. చర్యలు తీసుకుంటున్నాం, ఫైల్ రన్ అవుతుంది అనేటటువంటి చెప్తున్నారు. మేమంటున్నాం, ఫ్యాక్షన్ హత్యల్లో చచ్చిపోయిన వాళ్ళకి, లేకపోతే చిన్న గోడగూలి చనిపోయిన వాళ్ళకి 25 లక్షలు 50 లక్షల రూపాయలు నష్టపరిహారాలు ఇస్తున్నారు. ఒక సమాజం కోసం, డ్రగ్స్ రహిత సమాజం కోసం కుటుంబాన్ని, ప్రాణాన్ని లెక్క చేయకుండా బిడ్డల సమక్షంలో ప్రాణాలు కోల్పోయినటువంటి అటువంటి అమరవీరుడికి ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరం. ప్రజా సమస్యల పరిష్కారం కాక ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో సిపిఎం సిటీ కమిటీ ఆధ్వర్యంలో మార్చి 8 నుంచి 15వ తేదీ వరకు ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజా పౌరయాత్ర, సమస్యలపై సమరం అనే నినాదంతో ఈ పాదయాత్ర నిర్వహిస్తూ ఉన్నాం. నెల్లూరు నగర ప్రజలందరూ కూడా ఈ పాదయాత్రని జయప్రదం చేసేందుకు సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ పాదయాత్ర ముగింపు సందర్భంగా 16వ తేదీ కార్పొరేషన్ కార్యాలయం వద్ద వేలాది మంది ప్రజలతో మహాధర్నా కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తాం. ప్రభుత్వాన్ని మేము కోరేది, ఇప్పటికైనా నేల విడిచి సాము చేయొద్దు. అభివృద్ధి జపాలతో, ప్రచార ఆర్భాటాలతో సామాన్య ప్రజల సమస్యల్ని గాలికి వదిలేసి ప్రజల ఇబ్బందులను పట్టించుకోకుండా ఇలా చేయడం అనేటటువంటి సరైంది కాదు అని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రజా సమస్యల పరిష్కారం మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలి. అలా కాని పక్షంలో ప్రజలతో ఆందోళన చేస్తామని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం.